ఈ చప్పట్లు ఎందుకు కొట్టినాను తెలుసా? ఈ వీడియో చూసిన తర్వాత మీకే తెలుస్తుంది చప్పట్లు కొట్టడానికి కారణం ఏంటిదో. అవునండి, ఛత్తీస్గఢ్లో ఒక చర్చిలో మతోన్మాదులు వచ్చి ఆ సంఘంలో ఉన్న సంఘస్థులపైన దాడి చేశారు. దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది మీరు ఇది వీడియోలో చూడొచ్చు. కానీ అక్కడ సంఘంలో ఉన్న సంఘస్థులు అందరూ తన సేవకుడిని కాపాడడానికి, అదేవిధంగా అక్కడ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మహిళలు, వాళ్ళు సంఘాన్ని ఎలా కాపాడారో ఈ వీడియోలో మీరు చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. దయచేసి ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ కాకండి. ఇంతకీ ఎందుకు గొడవ జరిగింది, దేనికోసం గొడవ జరిగింది నేను మీకు తర్వాత చెప్తాను. సో మీరు ఈ వీడియోని మాత్రం క్లియర్గా చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ చర్చిలో ఆల్రెడీ ఒక చర్చ్ నడుస్తుంది. ఆ చర్చ్ లోపల ఎవరో మతోన్మాదులు వచ్చి ఆ చర్చిలో సంఘము ప్రార్థన చేస్తున్న సమయంలో వాళ్ళు నినాదాలు చేస్తూ సంఘానికి ఎంటర్ అయ్యారు. సంఘంలో రావడమే కాదు, వాళ్ళు వస్తా ఏ విధంగా నినాదాలు చేస్తున్నారు, ఏ విధంగా రెచ్చగొడుతున్నారు. మతాన్ని మారుస్తుంది ఎవరు? వీళ్ళకు మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఒక హిందూ గుడికి వెళ్తే ఆడ పూజలు పురస్కారాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ రిచువల్స్కి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు. ముస్లిమ్స్ మస్జిద్లకు వెళ్తే అక్కడ ప్రార్థన జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా తన ఖురాన్ నుంచి బోధిస్తూ ఉంటారు. చర్చిలో ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తారండి? ఆడ వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది, ప్రార్థన చేస్తారు. వచ్చిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు, దేవుని వాక్యము చెప్తాము. ఇది మతం మార్చడం అని అంటారా? గురుద్వారాకి వెళ్తే గురుద్వారాలో కూర్చుంటారు, అక్కడ కూర్చొని వాళ్ళందరూ ఆ ప్రార్థనలు వింటారు, వాళ్ళు చెప్పే గుర్బానీని వింటారు. ఇవంతా బాగానే ఉంటుంది. క్రిస్టియన్స్ చర్చ్లో ఎవరైనా, ఏ క్రైస్తవుని చర్చ్లో ఏ బయటవాడు వచ్చినా చేయాల్సింది అదే. కానీ దీన్ని మతాన్ని మారుస్తున్నారని, ఇంకా ఏదో చేస్తున్నారని, ఇలాంటి వేస్ట్ టాక్స్ చేస్తూ పరువునంతా పోగొట్టుకుంటున్న కొంతమంది. ఒక మాట ఆలోచించాలి, ఇలాంటి వేస్ట్ పనులు చేసి సమాజంలో ఏం చూపెట్టాలనుకుంటున్నారు? భయపెట్టాలనుకుంటున్నారా? క్రైస్తవ్యముకి భయపెట్టించిన ప్రతిసారి క్రైస్తవ్యము ఎదిగిందే కానీ ఎప్పుడు వెనుక తగ్గలేదు. క్రైస్తవ్యం అంటే చాలామంది మతం మార్చేస్తున్నాము, లేకపోతే అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అనుకుంటున్నారు, కానీ ఏం చేస్తలేరు. క్రైస్తవులు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. చాలామంది ఎందుకు ఓవర్గా టెంప్ట్ అవుతున్నారో తెలీదు, ఓవర్గా రియాక్షన్ ఇస్తున్నారో తెలీదు. లేకపోతే వస్తున్నాయి కదా చాలామంది దళాల నుంచి ఫండ్స్ అనేది వస్తున్నాయి. ఈ ఫండ్స్ ఎలా తీసుకోవాలో దీనికి కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళేదో ధర్మానికి రక్షకులు, వీళ్ళేదో ధర్మాన్ని కాపాడేటోళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఫండ్స్ వస్తాయి, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చర్చ్ పైన ఈ విధంగా ఎగిసి పడుతూ ఉంటారు. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ వెనకలో ఈ మతోన్మాదులు ఎవరైతే వచ్చారో వాళ్ళకు అప్పటికే చెప్తుంది, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, మీరు వెళ్ళిపోండి అని చెప్తుంది. అప్పటికే 2-3 సార్లు చెప్పింది. నాలుగోసారి ఏమైపోయింది, ఇంకా ఓపిక నశించిపోయింది. ఎందుకంటే వీళ్ళకు స్త్రీలతో మాట్లాడే మర్యాద లేదు. వీళ్ళు మాటకు అమ్మకు అక్కలకు అనేది ఊరికే బూతులు అనేది కౌంట్ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న మాటకు అమ్మ గురించి కానీ, అక్క గురించి కానీ, భార్యల గురించి కానీ స్త్రీలను ఒక అసభ్యకరంగా మాటలు మాట్లాడే ఈ దళాలు, వీళ్ళకు అమ్మ నాన్న అనేది మర్యాద లేదు. ఒకవేళ కుటుంబం అనే మర్యాద ఉంటే వీళ్ళు ఈ పనులు చేయరు, ఇలాంటి దాంట్లో పోరు. ఒకవేళ వీళ్ళు నిజంగా కుటుంబానికి మర్యాద ఇచ్చి స్త్రీలకు మర్యాద ఇస్తే వీళ్ళు వేరే విధంగా ప్రకటిస్తారు.
వీళ్ళకు మర్యాద లేదు, చదువు లేదు, పైగా రౌడిజానికి అలవాటైపోయారు. ప్రభుత్వం మాకు ఎవరు ఏం చెయ్యదు అని అనుకుంటారు. ఎవరు చేసినా చేయకపోయినా ప్రతి వానికి ఒక బౌండరీ, ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ కానంత వరకు దేవుడు మౌనంగానే ఉంటాడు. ఒక్కసారి లిమిట్ క్రాస్ అయిందంటే తాట తీస్తాడు. సో ఇక్కడ కూడా ఆ స్త్రీ ఓపిక నశించిపోయింది. నశించిపోయిన తర్వాత ఆ స్త్రీ చేతిలో ఉన్న ఏదైతే గంటె ఉందో ఆ గంటె తీసుకొని కొట్టింది. సో దీని తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఏ విధంగా దీని గురించి పోలీస్ వాళ్ళు నెక్స్ట్ ఏం చేశారు, పోలీస్ వాళ్ళ దగ్గర ఈ మతోన్మాదులు ఏ కేసు వేశారో, పోలీస్ వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ ఇచ్చారో, పాస్టర్కి ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా తన డిఫెన్స్ చేశారో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. తాను చేసింది ఎంత రైట్ ఎంత రాంగ్ అనేది ఒకవేళ బైబిల్ ప్రకారంగా చూస్తే తాను చేసింది తప్పు. ఆ స్త్రీ అలా చెయ్యి లేపడం తప్పు. కానీ ప్రతి దానికి ఒక సహనం ఉంటుంది. ప్రతి సహనానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆమె అప్పటికే చెప్తుంది, మీరు తప్పు చేస్తున్నారు, మీరు రాకండి, ఇక్కడ మీ పని ఏం లేదని చెప్తుంది. అయినా కూడా వాళ్ళు ఈ విధంగానే చేశారు, చివరికి అనుభవించారు. ఒక స్త్రీతో తన్నులు తిన్న ఒక మతోన్మాది. సీఎం ఏం మాట్లాడుతున్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్న సీఎం మతం మార్పిడికి సంబంధించిన విషయాలు ఏ విధంగా బహిరంగంగా చెప్తున్నాడు. అర్థం కాని విషయం ఏంటిదంటే, మతాన్ని ఎవరు మారుస్తున్నారు? ఒకవేళ సెన్సెక్స్ చెక్ చేస్తూ ఉంటే మార్పిడిలు ఎక్కడ జరుగుతలేవు, ఫస్ట్ థింగ్. రెండోది, ఎవరి జనాభా ఎక్కువ పెరుగుతుంది, ఏ కమ్యూనిటీ ఎక్కువ గ్రో అవుతుంది అని అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ అంత గ్రో అవుతలేదు, కామన్గా నడుస్తుంది. నేను కావాలంటే మీకు సెన్సెస్ మీకు స్క్రీన్ షాట్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను. हम लोग ईसाई लोगों के विरोध में नहीं हैं, लेकिन जो उनके कुछ काम हैं, गरीबी का, शिक्षा का लाभ लेकर धर्मांतरण करते हैं, चंगाई को माध्यम बना के अगर धर्मांतरण करते हैं तो ये गलत है. సో ఈ మాటలు ఒక సీఎం చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకు అనంటే, ప్రజలను నడిపించే ఒక నాయకుడు ఈ మతాన్ని, కులాన్ని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఆలోచించే విధానం ఏంటిదో మనకు అర్థమవుతుంది. సో దయచేసి ఈ వీడియోని మీరు స్ప్రెడ్ చేయండి. ఎంత స్ప్రెడ్ చేయాలంటే, క్రైస్తవ్యము అనేది ప్రతి వానికి ఒక చులకనంగా అయిపోయింది. సంఘంలో ఉన్న సంఘ కాపురే కాదు, సంఘస్థులు కూడా ధైర్యంగా ఉండాలి. పాస్టర్కి ఏమైనా అయితే సంఘస్థులు చాలామంది పారిపోయిన వీడియోస్ చూసినాను నేను. కానీ ఇక్కడ సంఘస్థులు నిలబడి డిఫెన్స్ చేస్తున్నారు. సంఘం బలంగా ఉంటే, సంఘస్థులు బలంగా ఉంటే, సంఘ కాపరి బలంగా ఉంటాడు. సంఘ కాపరి, సంఘం అంత బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటారు. సో వీళ్ళు ఎలా ఉన్నారో మనకైతే తెలియదు. మనమందరం క్రైస్తవులం కాబట్టి ప్రార్థనతో వీళ్ళకి సమాధానం ఇద్దాం, ప్రేమతో సమాధానం ఇద్దాం. ఆ సిస్టర్ ఏ పని అయితే చేసిందో ఎవరు ఆ పని చేయొద్దు. దీనికి కంప్లీట్గా మనం అవాయిడ్ చేయాలి. మనం ఎవరిపైన కూడా చేయలేకపోద్దు. బట్ స్టిల్ మీరందరూ ఏకంగా ఉండి అందరూ కలిసి మెలిసి సంఘానికి నడిపిస్తే ఏ మతోన్మాది కూడా మన సంఘం వైపు రాడు. ప్రైజ్ ది లార్డ్.